థ్యాంక్ యూ. ముందుగా మన లైన్ ప్రొడ్యూసర్. ఈ సినిమా చేస్తున్నామని ఫిక్స్ అయ్యాము. సో నేను రమణని అడిగాను, ఏంటి రమణ ప్రతి ఈవెంట్ చేస్తావు నువ్వు కూడా అని చెప్పి. చేయాల్సిందే అన్న, ఫస్ట్ సినిమా కదా ఈవెంట్స్ అని. అంటే నేను కూడా ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటాయి, చిన్న చిన్న సినిమాలు. మనకి ఎందుకు ఈవెంట్స్ అనే ఒక ఫీలింగ్ ఉండేది నాకు. మన చిన్న సినిమాలకి ఇలాంటి ఈవెంట్స్ చేసి డబ్బులు వేస్ట్ కదా, ఏం వ్యూస్ రావు, యూట్యూబ్లో ఎవరు చూడరు, అంటే ఎవరు తెలిసిన ఫేస్ ఉండదు కాబట్టి. కానీ ఇది థర్డా ఫోర్త్ ఈవెంట్, ఫోర్త్. సో ఒక్కొక్క ఈవెంట్ చూస్తుంటే చాలా ఆల్మోస్ట్ ఒక పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే ఒక సంగీత్, ఒక హల్దీ, ఇలా మెహందీ ఫంక్షన్ లాగా ఇంకా ఫైనల్లీ రిలీజ్కి వచ్చేసింది. వన్ లాస్ట్ థింగ్ చెప్తాను, అంటే ఫిల్మ్ మేకింగ్లో డైరెక్టర్స్ అందరూ ఒక స్క్రిప్ట్ రాసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ ఇది సినిమాలకు పనిచేస్తూ. కానీ రమణ స్టోరీ ఈజ్ వెరీ డిఫరెంట్. ఒక్క సినిమాకు కూడా ఒక్క రోజు కూడా ఆన్ లొకేషన్ వర్క్ చేయకుండా డైరెక్టర్ అవుతున్న వ్యక్తి రమణ. చాలా చాలా జలస్గా ఉంది రమణ నాకు. మేము ఒక సినిమా చేయడానికి ఎంత కష్టపడతామో మాకు తెలుసు. కానీ 2025లో జనవరిలో ఫస్ట్ డెమో ఫిలిం తీసిన రోజు రమణలో కాన్ఫిడెన్స్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఒక బిజీ ఆర్కిటెక్ట్, అసలు షూటింగ్స్ ఎలా జరుగుతాయో తెలీదు, ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలో తెలీదు. ఒకటే చెప్పా, రమణ రోల్ సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్ కట్, ఇంతే రమణ సినిమా చేయడం అంటే, ఇవి చెప్పు చాలు అని. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ త్రూఅవుట్ ద షూట్, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు కానీ. అండ్ ఒక పక్క వెరీ బిజీ ఆర్కిటెక్ట్. ఆ పనులు అవి ఇంకెంత క్రియేటివ్ ఆలోచించండి. అంటే సినిమా కన్నా ఆర్కిటెక్చర్ అనేది అది ఆ పక్కన ఆ పనులు చూసుకుంటూ ఏ రోజున కూడా ఇరిటేషన్ కానీ కోపం కానీ ఏం లేకుండా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మాధవి, నీ వల్లే లంగ రోజులో షూట్ జరిగింది. అది మాధవి వాళ్ళ నేటివ్ ప్లేస్. సో అంటే రమణాలో నాకు బాగా నచ్చిన ఒక థింగ్ ఏంటంటే, ఈ స్క్రిప్ట్లో 3 అబ్బాయిలు ఇలాంటి కథ అంటే, మరేంటి రమణ లవ్ స్టోరీ కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఇలా ఏమైనా ఉంటారంటే, లేదన్నా అలాంటివి ఏమీ ఉండవు. అండ్ ఒరిజినల్ లొకేషన్ని ఎలాంటి కలర్ చేసో ఏదో బ్యూటిఫుల్ చూపిద్దామని కాకుండా ఉన్న లొకేషన్లో లంగరౌస్లో జరిగింది, మోస్ట్లీ లంగరౌస్ లక్ష్మీనగర్ బస్తీలో. సో అండ్ స్క్రిప్ట్ కూడా తను ప్రొఫెషనల్ రైటర్స్తో రాపిచ్చి 3 నెలలు కెమెరామెన్తో అండ్ మా చీఫ్ ఎడి యోగితో కూర్చుని ఆఫీస్ బాల్కనీలో కూర్చుని రోజు స్క్రిప్ట్ మీద వర్క్ చేసేవాడు. అంటే ఒక జాన్రా స్పెసిఫిక్ సినిమాలు అయితే ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఒక హారర్ అనుకోండి లేకపోతే థ్రిల్లర్కి. అమీర్లోగ్ లాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలకి అసలు రెఫరెన్స్ దొరకదు మనకు తెలిసిన ఇన్సిడెంట్స్ నుంచి అట్లా. సో థ్యాంక్ యూ రమణ, ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నన్ను లైన్ ప్రొడ్యూసర్గా పార్ట్ చేయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే యాక్ట్రెస్ మంజు గారిని అండ్ స్వాతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐ నౌ రిక్వెస్ట్ థియేటర్ యాక్టర్ రావణ్ గారు టు ప్లీజ్ టాక్. చీఫ్ గెస్ట్లు అందరు కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. నా ఫీలింగ్ ఏంటంటే, నాది హైదరాబాద్ కాదు. సో హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనమాట. అంటే లైక్ నాది తాడిపత్రి, అనంతపూర్. సో ఫ్రమ్ దేర్ ఐ కేమ్ హియర్ టు బికమ్ యాక్టర్. సో ఇక్కడ వచ్చాక ఐ డిడ్ ఫ్యూ ఫిలిమ్స్. దిస్ ఇస్ మై బెస్ట్ ఫిలిం ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో. ఎందుకంటే బికాజ్ మై క్యారెక్టర్ అలా ఉంటుంది, అంటే నా దగ్గరగా ఉంటుంది. అండ్ ద కో యాక్టర్స్, ద డైరెక్టర్, ద స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ చాలా వండర్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రీమియర్ చేశారు, వీ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. సో నా క్యారెక్టర్ కూడా మంచిగానే అందరూ రెస్పాండ్ అయ్యారు. సో ఐ హోప్ అందరూ 21st రిలీజ్ అవుతుంది కదా, సో అలాగే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ. చార్మినార్ దగ్గర ఈది బజార్ అనే ఒక బస్తీలో పుట్టి పెరిగిన నేను. రమణ అన్న నాకు ఈ కథ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్కి నేను ఎంత రిలేట్ అయినా, ఈ సినిమాలో నజీర్ అనే క్యారెక్టర్ చేసిన నేను ఎంత రిలేట్ అయినా అంటే ఆ క్యారెక్టర్కి, మా బస్తీలో ఇంటికి 2 నజీర్లు ఉంటారు. సో ఈ క్యారెక్టర్ చేయడానికి కూడా నేను పుట్టి పెరిగిన ఎక్స్పీరియన్స్లు నాకు చాలా యూజ్ అయినాయి. అది కాకుండా నేను ఈ సినిమాకి చీఫ్ ఎడిగా కూడా వర్క్ చేసిన. ఈ సినిమాలో 85 మంది యాక్టర్స్ ఉన్నారు. మొన్న నేను రోలింగ్ టైటిల్స్ లిస్ట్ చూస్తే ఇంతమందితో వర్క్ చేయడము నాకు దొరికిన చాలా మంచి ఆపర్చునిటీ. ఇంతమందితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు దొరికిన మంచి ఆపర్చునిటీ ఈ సినిమాకి. అండ్ బస్తీ అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనము ఖాళీ అల్లరి చిల్లరగా తిరుగుడు,
కొట్లాటలు పెట్టుకునుడు ఇదే అనుకుంటాం. కానీ బస్సులో పుట్టి పెరిగిన మనకు తెలుసు అవి మాత్రమే కాకుండా మనము ఎన్ని కష్టాలు పడతాం, ఎన్ని ఇబ్బందులు పడతాం, మన ఫ్యామిలీ గురించి, మన ఫ్రెండ్స్ గురించి మనం ఎంత తాపత్రయపడతాం, ఎంత ఆలోచన చేస్తాం అనేది మనకు తెలుసు. మన లైఫ్లో అన్నీ ఉంటాయి, ఆల్ మిక్స్ ఉంటాయి మన బస్తీలల్లో ప్రతి బస్తీకి ఒక కథ ఉంటుంది. అలాంటి ఒక బస్తీ కథనే మన రమణన్న రాసిండు. చాలా బ్యూటిఫుల్ కథ రాసిండు. ఆ కథ విన్నప్పుడు నాకైతే ఎలాంటి వైబు, ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో సినిమా మేము చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ ట్రూగా ట్రాన్స్లేట్ అయింది. దానికి కారణం మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, మా ఎడిటర్ రోహిత్ అన్న ఈ కథని కథనం చేయనికే ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేసిండో అది నేను మాటల్లో చెప్పలేను. రేపు పొద్దున మీరు సినిమా వచ్చినాక చూస్తారు. అట్లనే మా సినిమాకి స్మరణ్ బాయ్, కాచిగూడాకే డాన్, మా స్మరణ్ బాయ్ ఈ సినిమాని ఇంత దిల్పే తీసుకున్నాడని నాకు ఫస్ట్ పార్ట్ విన్నప్పుడే అర్థమైంది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఇంకా ఫుల్ దిల్కుష్ అయిపోయింది. ఈ సినిమాలో 10 పాటలు ఉన్నాయి. 10 పాటలు ఎట్లా వచ్చి వెళ్ళిపోతాయి అంటే ఈ పర్టికులర్గా అసలు ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే సౌండ్ గురించి నేను చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా గురించి, ఈ సినిమాని మేము సింక్ సౌండ్లో చేసినాం అన్నట్టు. సింక్ సౌండ్ చేసుడు చాలా కష్టం. ఎట్లా అంటే సినిమా సింక్ సౌండ్ చేసేటప్పుడు ఓన్లీ మన యాక్టర్స్ మాట్లాడుతున్న డైలాగులు మాత్రమే వినపడాలి అనమాట. కానీ ఆ బస్తీలో మోటార్ల సౌండ్లు వచ్చినా, చిన్నపిల్లలు ఏడ్చినా, ఫ్యాన్ల సౌండ్లు వచ్చినా కూడా అవి క్యాప్చర్ అయిపోతాయి అన్నట్టు. అవి మనకు క్యాప్చర్ కావద్దు. కానీ మేము ఆ బస్తీలో వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకు బతిమలాడుకుంటే వాళ్ళు అంతా సపోర్ట్ చేసి మాకు ఈ సినిమాకి వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత సౌండ్ మిక్సింగ్ సంతోష్ భయ్య. ఆ భయ్య వర్క్ కూడా మీరు రేపు పొద్దున థియేటర్లో రిలీజ్ అయినాక చూస్తారు. అట్లనే స్మరణ్ భయ్య వర్క్ కూడా ఒక్కొక్క పాట థియేటర్లో వింటుంటే సీదా వచ్చి దిల్కే దాక్తుంది. ఇప్పుడు మీరు 2-3 విన్నారు కదా, ఇంకా ఉన్నాయి పాటలు. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇంకా ఎక్సైట్మెంట్లో ఇంకేం వస్తలేవు. ఇప్పటికైతే ఇదే 21 ఆగస్ట్కి సినిమా థియేటర్లలో కలుద్దాం. 21 ఆగస్ట్ నుంచి సినిమా థియేటర్లలో కలుద్దాం. అది మాత్రమే కాకుండా ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకున్నాను నేను. ఈరోజు మన రవితేజ భయ్యాన్ని గుర్తు చేసుకుందాం అనుకున్నాను నేను. ఆ భయ్య సినిమా కూడా 21కే రిలీజ్ అవుతుంది. అయినా కూడా మాలాగనే మా స్టేజ్ నుంచే ఇప్పుడు మాస్ మహారాజ్ అయ్యిండు. ఆయన సినిమా కూడా వస్తుంది. ఆయన ఈడియట్ సినిమాలో ఎట్లయితే ఆయన స్పిరిట్ని, ఎనర్జీని చూపించిండో మా సినిమాలో కూడా అట్లనే ఉంటుంది. ఆ సినిమా హిట్ చేద్దాం, ఈ సినిమా హిట్ చేద్దాం, మా సినిమా సూపర్ డూపర్ హిట్ చేద్దామని నేను కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఇదొక్కటే చెప్పి వెళ్ళిపోతాం, మళ్ళీ చాలా మంది మాట్లాడాలి. మన మార్తాండ్ భాయ్, సాయి మార్తాండ్కి, మన శ్రీజిత్కి, మన పుంజిబాయికి, ముగ్గురికి థ్యాంక్ యూ వచ్చినందుకు. నాకు మార్తాండ్ ఫస్ట్ టైం, నాకు మామూలుగా జెలస్ ఫీలింగ్ అలాంటివి ఏమి ఉండవు జనరల్గానే, కానీ ఫస్ట్ టైం లిటిల్ హార్ట్స్ సక్సెస్ చూసి బాగా జెలస్ అయింది అన్నట్టు. ఇదేం సక్సెస్ రా నాయన, ఇంత సక్సెసా, ఇంత పబ్లిసిటీయా అని నేను చాలా ఇన్స్పైర్ అయినా లిటిల్ హార్ట్స్ సినిమాతోటి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మేము అనుకుంటున్నాను లిటిల్ హార్ట్స్ లాగా కొట్టాలి మనం ప్రమోషన్, లిటిల్ హార్ట్స్ లాగా చేయాలి మనం సినిమాని హిట్ అని మేము మాట్లాడుకుంటుండే మనం ఆఫీస్లో. ఈరోజు ఈయన వస్తాడని మాకు తెలియదు, వచ్చే గంట ముందే తెలిసింది. ఇంకా చాలా మాట్లాడాలి, నేను ముచ్చట పెడతా. ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. విలింగే 21 ఆగస్ట్కు. థ్యాంక్ యూ సో మచ్. Thank you for coming. This particular film of Amir Log will show you the real essence of the Hyderabad. प्रति ओका actor इंदुलो दिल से बात करके जबान से आया. And more than all this, our Ramanana, he looks so shy and all that, magar he is like a volcano inside. प्रति actor इंदुलो మాట్లాడిన ప్రతి spirit shows Hyderabad. And apart from that, I will assure you that गंगा जमुना तहजीब जो हैदराबाद की शान है, हर पन्ने में ये फिल्म में दिखता आप लोगों को. अगर एक बार ये फिल्म रिलीज होने के बाद, मैं खुदा से बोल रहा हूँ, हर जने जो है ना, जहाँ बिरयानी मिलता वहाँ जाके खा लेता. ये रिलीज तो होने दो, बिरयानी का उतना बड़ा हिस्सा है फिल्म में. और अपार्ट फ्रॉम दैट, ये बड़े बड़े लोग आए ना, बस्ती में जाके बसने लगते. अब उतना बड़ा
प्यार मोहब्बत है बस्तियों में हैदराबाद के। मगर इस फिल्म में जो मेरे को रोल मिलने का जो ये है, मेन इम्पॉर्टेंट पीपल है शशि एंड रमन्ना. Thank you very much to making me part of this film. And apart from that, first time I saw ఒక మూవీని క్యాంపెయిన్ చేయాలంటే పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, బట్ హియర్ ద క్యారెక్టర్స్, ద హీరోస్, హీరోయిన్స్ స్పెండ్ దేర్ స్లీప్లెస్ నైట్స్ టు క్రియేట్ ఎ గ్రేట్ క్యాంపెయిన్ అండ్ ఇట్ హెస్ గాట్ వరల్డ్ వైడ్. ఐఎమ్ షూర్ ఆన్ 21st you will all enjoy this. This Hyderabad film will show what is Hyderabad, what is spirit of Hyderabad. Thank you very much. మాకు ఈ అవకాశం ఇచ్చిన స్పిరిట్ మీడియాకి, మా కోసం వచ్చిన లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ కామ్రేడ్ కళ్యాణ్ వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ. ఆగస్టు 21 రోజు యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం ఉందండి. ప్రేక్షకులందరినీ దేవుళ్ళు అంటారు. అమ్మవారి దీవెనలతో పాటు మాకు మీ దీవెనలు కూడా కావాలి. వచ్చి మమ్మల్ని, మా పిల్లల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మార్తాన్ గారు, సంజిత్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అమీర్లో ఒక వెరీ లోకల్ ఫ్లేవర్ ఉంటుంది. డైలాగ్స్, పర్సనాలిటీస్, స్లాంగ్ ఇవన్నీ లోకల్ ఉంటుంది, కానీ మా కాస్ట్ అండ్ క్రూ అందరూ కలిసి పనిచేసి పండించిన ఎమోషన్స్ మాత్రం ఇట్స్ యూనివర్సల్. అండ్ మనందరికీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి చెప్పుకుంటేనే మన ఏ ఎమోషన్స్ అయినా ఎన్హాన్స్ అవుతాయి. వాళ్ళకి చెప్పుకుంటేనే మన ఆనందం డబుల్ అవుతుంది, బాధ మాయమవుతుంది, భయం సగం అవుతుంది. అండ్ వాళ్ళు లేకపోతే స్ట్రేంజర్స్ లాగా ఎంటర్ అవుతారు అండ్ మన లైఫ్లో సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతారు. అలాంటి ఎమోషన్స్ని మా రైటర్ గారు చాలా రాగా, ఫ్రీగా, రియల్గా మీ అందరికీ చూపించారు. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసరికి గీత ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ పర్సనలీ అండ్ షీ క్యాన్ ఇన్స్పైర్ ఎనీబడి. అండ్ నా దృష్టిలో ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటే అరవడమో గొడవపడ్డమో కాదు, సిచ్యువేషన్స్తో కొట్లాడి నించోవడం, గెలవడం. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో గెలిచినా ఓడిపోయినా షీ జస్ట్ హ్యావ్ టు స్టాండ్ టాల్ and take one step at a time. This is strong according to me and Geeta represents that. And inta beautiful character ichinanduku Ramana garu, thank you so much. And ఆయన దగ్గర చాలా authentic stories ఉన్నాయి, watch out. Yeah. And అమీర్లోకి వస్తే దీనికి ఒక ఎక్స్పెక్టేషన్తో రావడం కంటే దీని ఒక ఎక్స్పీరియన్స్లా చూడండి. మీ హార్ట్ ఫుల్ అయిపోయి కనీసం ఒక్క క్యారెక్టర్ నన్నా ఇంటికి మీతో పాటు తీసుకెళ్తారు. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ మై టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ అండ్ లెట్స్ మీట్ ఆన్ 21st August and please watch only in theatres. Thank you. థ్యాంక్ యూ వేద గారు. Good evening, everybody. Thank you so much. Media వాళ్ళకి thank you so much, sir. Thank you for coming. Ramana bhai, very happy to see how you are promoting the film. Very happy ఇక్కడ వరకు వచ్చింది ఫిలిం. No problem. I hope you're okay, sir. Okay. योगी भाई, इतना बात करने के बाद क्या बात करना हमला? So మొత్తం బాయ్స్ చెప్పేస్తారు, నాకు not so good at this. The film will be releasing on August 21st. Please do watch it. I'd like to take this opportunity to thank the unsung heroes of the album, my lyricist Manoj Kumar and Niklesh Sunkoji, who have written some brilliant songs in this film. Also the singers, everybody, Kiravani sir, Rahul Sibliganj garu and all, Eknath, Wasim. I must have missed, there are 10 songs at least.
Also would like to thank dear friend Sinjit for coming. Thanks, man. And Sai Marthan, thank you so much, bro. Please watch the film on theaters. Help support the films. Thank you so much. Good luck. థ్యాంక్ యూ స్మరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాయి మార్తాండ గారికి, శ్రీంజిత్ గారికి, ఇంకా పుంజన్నకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మేము ఇన్నేళ్ళుగా యాక్టింగ్ కళ నేర్చుకున్నాం, సినిమా థియేటర్ నేర్చుకున్నాం. చాలామంది ఇక్కడ మీరు మ్యూజిషియన్స్ చూస్తున్నారు, వీళ్ళందరూ చాలా కళలు నేర్చుకున్నాం, కానీ ప్రమోషన్స్ మాకు కొత్త అండి. సో నిన్న నేను కొంచెం బాగా ఒక స్పీచ్ 2 స్పీచ్లు అంటే ఇవ్వచ్చు, ఇన్ని స్పీచ్లు ఏం చెప్పాలి అని చాలా ఆలోచిస్తున్నప్పుడు నేను మా తెలిసిన డైరెక్టర్ సార్కి ఫోన్ చేస్తే ఆయన నాకు చాలా మంచి మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, మనం సినిమా చాలా కష్టపడి తీస్తాము, కానీ అది తీసేది మన ప్రేక్షకుల కోసం. సో ప్రేక్షకులతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు. వెళ్ళి మీ ప్రేక్షకులతో మాట్లాడు, వాళ్ళకి నీ సినిమా గురించి చెప్పు, వాళ్ళే మన సినిమాని చూసేది, వాళ్ళే మన సినిమాని ఆదరించేది. సో ఈ ఛాన్స్ వదులుకోను నేను మళ్ళీ వచ్చేసాను మీతో మాట్లాడడానికి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటంటే, ఇది మా మొదటి సినిమా మా అందరికీ, చాలామందికి. సో మాకు మా ప్రేక్షకులు ఎవరో తెలియదండి, చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. మేము ఇంకా ఈ ప్రమోషన్స్లో చాలా ట్రై చేస్తున్నాం గేజ్ చేయడానికి, పాటలు వదిలి, టీజర్ వదిలి, ట్రైలర్ వదిలి మా ప్రేక్షకులు ఎవరు. కానీ నిజమైన ప్రేక్షకులు మాత్రం మాకు రిలీజ్ టైంలోనే కనపడతారు. సో అందుకే త్వరలో ఎంత తొందరగా మా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుందా అని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, నేను ప్రీ రిలీజ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో స్పీచ్లో చెప్పాను, 150 का जूता వేసుకుని 150 బాతా వేసుకుంటే ఒక సినిమా తీసినామని చెప్పి. ఇప్పుడు ఆ 150 का जूता 1,500 అయింది. ఆ 150 బాతాలన్నీ ఈవెంట్లో స్పీచ్లు అవుతున్నాయి. ఇంకా మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఆ ట్రైలర్ మీరు చూసి మీకు నచ్చితే, మా పాటలు కనుక మీకు నచ్చితే, మీరే మా ప్రేక్షకులు. 21 ఆగస్ట్కి సినిమాని కూడా తీసుకొస్తున్నాం పెద్ద తెరలోకి. మీకు టీజర్ ఎంత నచ్చిందో, ట్రైలర్ ఎంత నచ్చిందో, పాటలు ఎంత నచ్చాయో, మా సినిమా కూడా అంతే నచ్చుతుందని కోరుకుంటున్నాము. 21 ఆగస్ట్కి బజేగా బ్యాంజో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ. మేము ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మల్ని జనాలు విపరీతంగా ఒక క్వశ్చన్ అడుగుతుండే, మీ ముగ్గురిట్లో ఎవరు అమ్మాయి వెనకాల పడతారు అని. అరే అంటే నో అఫెన్స్ టు దెమ్, బికాజ్ మనం చూసిన ఫార్మాట్, మనం చూస్తున్న ఫార్మాట్ అదే. కాకపోతే ఫండమెంటలీ ఏ అబ్బాయి మారాలన్నా ఒక ఫీమేలే రీజన్ అవుతుంది. బట్ దట్ ఫీమేల్ క్యాన్ బి ఒక మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మన ఇంటి వదిన అవ్వచ్చు, పిన్ని, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆర్ ఫిలిం రిప్రజెంట్స్ దాట్. అండ్ మా అక్క, అందరికి చెప్తున్నా మా అక్క. అండ్ అసలు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మేము ఐ థింక్ వీ షార్ట్ లైక్ 25 days ఒక బస్తీలో షూట్ చేసినాం. ఇక బస్తీ అంటే మీ అందరికి తెలుసు ఎంత లొల్లు ఉంటుంది బస్తీలో. అది కూడా పీక్ సమ్మర్లో షూట్ చేసినాం. మేము వాళ్ళ ఇంట్లో ఫ్యాన్లు ఆపిస్తుంటిమి, రాత్రిపూట ఏసీలు ఆపిస్తుంటిమి. మేము షూట్ చేసుకుంటుంటే, మేము వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తుంటే వాళ్ళు బయట అరుగు మీద కూర్చుంటుండే. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మేము ఒక చిన్న గల్లీలో షూట్ చేస్తున్నాం. ఆ గల్లీలో షూట్ చేసేటప్పుడు అక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఎవ్రీడే పని చేయాలి, ఎవ్రీడే పని చేస్తేనే వాళ్ళకి ఎవ్రీడే పైసలు. సో ఒక ఇంట్లో వాళ్ళు మన వడియాలు అప్పడాలు చేస్తుండే అనమాట. సో వాళ్ళు ఏంటంటే అవి తయారు చేసిన తర్వాత ఇంటి మీదనో లేదంటే బయట గల్లీలోనో ఆరబెట్టాలి. మేము ఒక చిన్న షాట్ తీస్తున్నప్పుడు అవన్నీ ఉన్నాయి. మేము ఆలోచిస్తున్నాం ఏంది ఎట్లా చేయాలని. ఆయన ఒక 70-year-old ముసలాయన బయటకు వస్తే మేము భయపడ్డాం ఆయన తిడతాడేమో అని. ఆయన మెల్లగా వచ్చి ఒకటే విషయం చెప్పిండు, మీరు ఎప్పుడు షూట్ చేస్తారో నాకు చెప్తే నేను నా సామాన్ అంతా తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా, మీది అయిపోయిన తర్వాతనే నేను తెచ్చి బయట ఆరబెట్టుకుంటా అని. ఆయన మాకెవ్వరికి తెలియదు, మేము కూడా ఆయనకు తెలియదు. బట్ అసలు ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ హౌ పీపుల్ అన్నోన్ టు యూ, పీపుల్ అన్రిలేటెడ్ టు యూ ఎండ్ అప్ హెల్పింగ్ యూ ఇన్ వేస్, అన్ఇమాజినబుల్ వేస్. అండ్ అది మాకు ఈ సినిమాలో జరిగింది. అండ్ మేము సినిమా తీసేటప్పుడే చాలామంది అమీర్ లోక్లను చూసినాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చాలామంది అమీర్ లోక్లను చూస్తారు. మీ లైఫ్లో మీరు ఒక స్టేజ్కి రావడానికి ఎంతమంది సపోర్ట్ చేసిరో, లేదంటే మీరు ఇప్పుడు యంగ్ జనరేషన్
మీరు ముందుకెళ్ళాలంటే మీకు ఎంతమంది సపోర్ట్ అవసరం అనేది మా సినిమాలో చూపిస్తాం మేము. ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ రియలైజేషన్ పాయింట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ వీ ట్రూలీ బిలీవ్ వీ విల్ ఎంటర్టైన్ యూ, విల్ మేక్ యూ లాఫ్. మేము మిమ్మల్ని ఏడిపిస్తాం అని మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అండ్ 21st ఆగస్ట్కి రండి. 21st ఆగస్ట్ మన యోగి భాయ్ చెప్పినట్టు 25 ఆగస్ట్ నుంచి వస్తూనే ఉండండి. మిమ్మల్ని అందరినీ మేము థియేటర్లో కలుస్తూనే ఉంటాం. యా, దట్స్ ఇట్. దిస్ ఇస్ అ రియలీ వెరీ డిఫరెంట్ హైదరాబాదీ ఫిలిం దట్ యు ఆర్ గోయింగ్ టు సీ. అండ్ ఇది ఇంకో విషయం, చాలామంది ఏమంటుండే ఇది హైదరాబాద్ సినిమా అంటే గుంటూరు వాళ్ళు చూడొద్దా, రాయలసీమ వాళ్ళు చూడొద్దా, ఉత్తరాంధ్ర వాళ్ళు చూడొద్దా అంటుండే. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం పేరుకే అట్లా డివైడ్ అయి ఉన్నాం భయ్. మన హైదరాబాద్ అనేది మన అందరికీ సింగిల్ ఎమోషన్, అది ఇట్స్ నాట్ అవర్ ప్లేస్. ఇప్పుడు మనది ఏదైనా మనం కొన్నదే మనదవుతుంది. మనం కొన్నది కూడా మనదైందంటే అది మన ఊరు. హైదరాబాద్ మన అందరి ఊరు. అందరూ రండి, సినిమా చూడండి. మీకు ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. ఈ సినిమా వల్ల మీరు ఇంకొంచెం హైదరాబాదీ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా. యా, దట్స్ అబౌట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి, మీడియా, ద ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మార్తాండ్ బ్రో మా టీజర్ రిలీజ్ చేసినందుకు. సింజిత్ as well. I've been following Sinjit since 5-6 years. లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ కంటే చాలా 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 ముందు సింజిత్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి నేను మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు 2-3 సార్లు అడిగినాం చేయనన్నాడు. అండ్ థ్యాంక్ యూ పుంజుబాయ్, వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. Yeah, thank you everybody for coming here today. Please watch our film on 21st August and also from 21st August you can watch it again also. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో 2 ర్యాప్ సాంగ్స్ పాడి అండ్ ఆల్సో నటించిన యాక్టర్ MC హరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హరి గారు, అందరూ ఒక ర్యాప్ లైన్ పాడమని అడుగుతున్నారు మీ ఫ్యాన్స్. దాంతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లైక్ ఎ సెడ్ రా, ఫైటింగ్ ఇస్ ద స్పిరిట్ ఇన్ మై బ్లడ్ రా, सुबह हुआ जाते सोने बेड रा, अपना कामा वामा छोड़ के घूमते नाइट पूरा. अरे व्हाट्सअप ब्रो, डू यू रियली वांना सी, పెట్టు ఫుల్ స్టాప్ బ్రో, నీకు లేదు అంత సీన్, ఖాళీ కట్ త్రోట్ బ్రో, మతోటి పెట్టుకోకు ప్లీజ్, చిల్లర సాలే హే క్యా దవాఖానే కా ఫీస్. అరే అరే బేటా స్టార్ట్ చేయాలా, బాగుంది మరా. సరే లాస్ట్ ఇంకొకటి, 20 సార్లు ముఖం నీది చూసుకున్నావా, నీ ముఖం నిండా బర్రె పేడ పూసుకున్నావా, నీకు నియతుందా లేదా ఇంట్లో దాచుకున్నావా, సాలే గెలికినాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికిచ్చుడే గల్లీ గల్లీ లంగర్ వస్తు నాంపల్లి, షురూ చేస్తే కాలు మొక్కిన ఆగదు వేలుల్లీడ, ఎవడి షేరు ఎవడు కాదు ఎవడి కింద ఎవడి మీద ఎవడి దవడ సైడ్ అవుతుందో చూసుకుందాం నీ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. కద్దరు ఎందుకులే బాబా. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎట్లా అనిపించింది ఒకసారి ఒక 2 సార్లు. థ్యాంక్ యూ. సో హైదరాబాద్ ఎంత స్పెషలో నాకు అమీర్లో కూడా అంతే స్పెషల్ అండి. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతోటి మా ఇంట్లో 2 యాక్టర్లు వస్తున్నాము. ఒక్కసారి నాన్న ఒక్కసారి కిందకు వచ్చాయంటే యా ప్లీజ్ రావాలి కిందకి, అక్కడ కాదు. అది వెనకాల నుంచి ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి, ఈ సినిమాలో మీ నాన్నకి ఎక్కువ పేరు వస్తుందని. బట్ యా రావాలనే కోరుకుంటున్నా అండి, ఎందుకంటే మా నాన్నకు వచ్చిందంటే నాకు వచ్చినట్టే, మా ఇంట్లో ఎవరికి వచ్చినా కూడా నాకు హ్యాపీయే. అండ్ ఒక పెద్దన్నలాగా అన్న రమణ అన్న, నిజంగానే కంట్లో చూసి చెప్పలేకపోతున్నారు కానీ, బట్ నిజంగానే నాన్న అది. సో మా నాన్న సెకండ్. నా పేరు శ్రీకాంత్ అండి, ఆయన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. మీరు కాకపోయినా మీ తెలిసిన ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే నా దగ్గర పంపిస్తే ఒక భూజాలో ఒక చిన్న ప్లాట్ కొందామని ఆలోచిస్తున్నా, అదొక హెల్ప్ చేయండి. తప్పకుండా ప్లీజ్ మా డాక్టర్ గారికి కొంచెం. సో యా ఆ ఎనర్జీ అంత ఇక్కడనే వచ్చింది, ఇక్కడికే వచ్చింది. అండ్ నేను కూడా అంబర్పేట బస్తీలో పుట్టినా అండి, బస్తీలో పెరిగిన. ఒక బస్తీ సినిమాతోటి మేము ముందుకు వస్తున్నా. అండ్ తప్పకుండా నాకు తెలిసి ఎవరైనా
అయ్యో మర్చిపోయాను చాలా మళ్ళీ స్టార్ట్ ఎందుకులే అరే సరే ఓకే నాన్న ఒక్క నిమిషం వెనకాల మాట్లాడకపోతే ఒక 2 నిమిషం సో యా అమీర్లో ఇప్పుడు హైదరాబాద్ అయితే నిజంగానే అయ్యో హైదరాబాద్ అమీర్లో 2 సో హైదరాబాద్ నాకు చాలా ఇచ్చిందండి అందరికీ ఇస్తుంది కానీ 21st నేను తిరిగి ఇచ్చే టైం వచ్చిందని నాకు అనిపిస్తుంది నేను ఇప్పటివరకు ఎప్పుడు వాచ్ పెట్టుకోలే భయ్యా కానీ ఈరోజు పెట్టుకొని వచ్చిన అంటే టైం స్టార్ట్ అయిందని సో లైక్ ఎ సెడ్ రా ఫైటింగ్ ఇన్ ద స్పిరిట్ ఇన్ మై బ్లడ్ రా అమీర్లోక్తో వస్తున్నా మీరు కూడా రండ్రా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మార్తాండ్ మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్తాండ్ బ్రో థ్యాంక్ యూ సింజీ థ్యాంక్ యూ పుంజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ వారినాయన వాయమ్మ అమీర్లోకి వచ్చేసేయండి చెప్తున్నా ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు తెలుగు గేమింగ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన మన యూనిక్ గేమర్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓయమ్మ ఓర్నాయనో ఎట్లరు పిల్లలు బిగ్ ఫ్యాన్ ఆఫ్ హైదరాబాదీ మూవీస్ సిన్స్ ద ఇయర్ ఆఫ్ 2002 అరౌండ్ నాకు తెలిసి అంగ్రేజ్ మూవీ అనుకుంటా నేను అప్పట్లో వాచ్ చేసింది. సో హైదరాబాదీ మూవీస్ ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి చేయలేపుతారా? అమీర్ లోక్ మూవీ, అమీర్ పేరు అంటే అమీర్ లోక్, కానీ ఇక్కడ జరిగేది బస్సీలో జరుగుతుంది. అంటే నాకు స్టోరీ అయితే తెలియదు, బట్ వీ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. సో నాకైతే కాన్సెప్ట్ మంచిగా అనిపించింది. ట్రైలర్ వాస్ బ్లాస్ట్. సో ప్రాపర్ మన హైదరాబాదీ స్లాంగ్ లోనే ఉంది. మనం ఎట్లయితే మన హైదరాబాదీ స్లాంగ్ అంటే మన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంది. దట్ ఈస్ రియలీ అమేజింగ్. వద్దు మూవీ ఫస్ట్ మూవీ గురించి. సో ఎంతమంది వాచ్ చేస్తున్నారు ఆన్ 21st ఇన్ థియేటర్స్? ఒక్కసారి. అంతకన్నా బిఫోర్ డే ఎవరైనా నాతో వాచ్ చేయాలనుకుంటుర్రా? సో వీఆర్ ప్లానింగ్ సమ్ ప్రీమియర్స్. సో మోస్ట్ ప్రాబ్లీ నేనైతే అనౌన్స్ చేస్తాను అది ఎట్లా వాచ్ చేయాలని చెప్పేసి. ఓకేనా? స్టే ట్యూన్. లైవ్లోనే చెప్తా. అండ్ ఐ విష్ మన క్రూ అందరికి ఒక్కసారి కంగ్రాచులేట్ చెప్తున్నా మన ఫర్ ద హోల్ టీమ్ అండ్ సాయి మార్తాండ్ బ్రో అండ్ మీకు కూడా సారీ పేరు. సో ఐ విష్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ఆన్ 21st of August. అంతకన్నా ప్రయర్గానే మేము చూస్తాము 28th రోజు. సో అది ఏదైనా సరే నేను రివ్యూ ఇస్తాను. అండ్ ఇంకేమైనా చెప్పాలా? ఏమైనా మిస్ అయినా పుంజుడా ఇలాగా ఎనీథింగ్ యూ వాంట్ సే? ఇంకా ఏమైనా చెప్పాలనుకోండి, ఏమైనా చెప్పాలంటే చెప్పండి. Sairam. So all the best. Okay. Thank you so much for giving me opportunity. థ్యాంక్ యూ రాజు గారు. లేటెస్ట్ గా లిటిల్ హార్ట్స్ తో మ్యూజికల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సింజిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 5 years ago యాక్చువల్లీ నేను ఒక సిరీస్కి అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ అన్ని. సో అప్పుడు ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు టేక్ ఆడిషన్స్ ఆఫ్ చాలా మంది యాక్టర్స్ ఆడిషన్స్ తీసుకున్నా. స్టార్టింగ్ ఫ్రమ్ కొమిడి విశ్వేందర్ రెడ్డి గారు, ఆయన ఫామ్ హౌస్కి పిలిచి బాయ్ అంటే ఆయన కొన్ని మధ్యలో సింగ్ సౌండ్ అనమాట, అది ఇంప్రొవైజ్ చేసి ఇట్లా హైదరాబాదీ హిందీ వచ్చేసింది అనమాట. క్యా తోబే అంటే ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్, సచ్ అ గ్రేట్ యాక్టర్. అండ్ గుడ్ టు సీ యూ సార్, హ్యూజ్ ఫ్యాన్. అండ్ మావాడు మై బెస్ట్ ఫ్రెండ్ హరి, అప్పుడు కూడా సేమ్ వీడు ఆడిషన్ తీసుకున్నాము. ఏంటి ఇంత క్రేజీ యాక్టర్ అనుకుంటే దాని తర్వాత వీ కొలాబరేటెడ్ ఆన్ అ లాట్ ఆఫ్ సాంగ్స్. పాపం వాడికి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు, నేను ఇవ్వలేకపోయాను. ఏదో ఒక రోజు ఇస్తాను రా, ఇచ్చానా? ఏదో ఒక రోజు అప్పంతా తీర్చుకుంటాను, ఆ రుణం తీర్చుకుంటాను. రీసెంట్గా మేము TG20 అని ఒక చేసాము, మనోడే పాడింది. అండ్ శశి బ్రో అప్పుడు కూడా ఆడిషన్ తీసుకున్నా, అప్పుడు కూడా అదే అనుకున్నా అబ్బా ఇంత మంచి యాక్టర్స్ అని. బట్ ఫైనలీ అమీర్ లోక్లో చూస్తుంటే ఆల్ 3 of you అండ్ మీరు అసలు చాలా బాగుంది మనోజ్ బ్రో. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్, మై మెంటర్, మై బ్రదర్ స్మరణ్ సాయి, ద మ్యూజిక్ డైరెక్టర్ బిహైండ్ దిస్ ఫిల్మ్. 2020లో లాక్డౌన్లో కొత్త పోరోడు అనే సిరీస్ వచ్చిందనమాట ఆహాలో. అప్పుడే కొత్తగా కొత్త పోరోడు వచ్చింది. వావ్. సో అప్పుడు 2020
2020 లాక్డౌన్ అది. ఆ పాటలు వినడం కోసం నేను టైం కోడ్స్ రాసుకునేవాడిని. ఇక్కడ నుంచి అప్పుడు ఇంకా ఓఎస్టీ రిలీజ్ చేయలేదు. ఇక్కడ నుంచి ఈ పాట దొరకడేందిరా అని ఒక పాట ఉండేది. స్కోర్ వినడం అవన్నీ టైం కోడ్స్ రాసి, సో అంత పెద్ద ఫ్యాన్ నేను స్మరణ్కి. లక్కీలీ ఐఎమ్ లైక్ వీఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్. హీస్ మై మెంటర్ ఎవ్రీథింగ్. లుకింగ్ ఫార్వర్డ్ స్మరణ అన్న, నువ్వే హీరో ఈ సినిమాకి అని చెప్పారు. సారీ రా హరి, మళ్ళీ హరిగాడు కొడతాడు నన్ను. నువ్వు కూడా హీరో అమ్మ, అందరూ అండ్ డైరెక్టర్ గారు రమణ గారు, కిక్ యాస్ ట్రైలర్ చాలా బాగుంది, చాలా నచ్చింది. లుకింగ్ ఫార్వర్డ్. మంచి బిర్యానీ వాసన వస్తుంది. నేను వెజిటేరియన్ బట్ ఓకే, మంచి బిర్యానీ వాసన అయితే వస్తుంది. సినిమా అయిపోయాక అందరికీ బిర్యానీ ఇస్తారని చెప్పారు ఇప్పుడే థియేటర్ నుంచి బయట. వెజిటేరియన్స్కి కూడా వెజ్ బిర్యానీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ. అందరు చూడండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఓకే, August 21st రిలీజ్ డేట్, August 21st. అమీర్లో అందరు థియేటర్లో చూడండి, బిర్యానీ ఫ్రీ అంట. థ్యాంక్ యూ సింజిత్ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం కోరుతున్నాం. హాయ్ అండి, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఈవెంట్కి చాలా స్పెషల్ అండి నాకు ఈవెంట్. ఎందుకంటే నా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసింది శక్తి గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా హరి గురించి చెప్పాలి. మేము 2 months బ్యాక్ ఒక TG20కి ఒక యాంథమ్ చేసాం విజయ్ దేవరకొండ గారితో. సింజిత్కి ఫీవర్, ఏడుపు సింజిత్ ఈవెన్ ట్యూన్ అని. గంటలో ట్యూన్ కొట్టాడు, గంటలో లిరిక్స్ రాయాలి. అప్పుడు హరి వచ్చిండే మాకు, లైక్ చాలా షార్ట్ స్కెడ్యూల్లో వచ్చి గంటలో ట్యూన్ రాసి పాడి మాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ హరి. సో హ్యాపీ. సో ఈ సినిమాలో హరి హీరో కింద చేస్తున్నాడు. లైక్ హిస్ ఫస్ట్ ఫిలిం. one of the heroes, among 3 people, and I wish him all the best. Pakka workout అవుతుంది ఈ సినిమా. అండ్ ఆల్సో సాంగ్స్ అమేజింగ్ ఉన్నాయి. స్మరణ్ గారు బిగ్ ఫ్యాన్ అండి నాకు. ఈ రావ్ బహదూర్ కాదు, ఈ సాంగ్స్ కాదు, నాకు తులసివనం మస్తు ఇష్టము. చాలా బాగుంటుంది మీ సౌండ్ ట్రాక్ దాంట్లో. సింధిత్కో చాలాసార్లు చెప్పాను. అండ్ ఈరోజు వంశీనందిపాటి గారు కాల్ చేసి చెప్పారు, ఇలాగా రమణ గారు అని ఉన్నారు డైరెక్టర్, ఆయన ఆర్కిటెక్ట్, చాలా పెద్ద ఆర్కిటెక్ట్, మనకి అపాయింట్మెంట్ కూడా దొరకదు, అంత పెద్ద ఆర్కిటెక్ట్ ఒక సినిమా చేశారు అని చెప్పారు. సార్ క్రేజీ సార్, మీరే ప్రొడ్యూస్ చేసి మీరే సినిమా తీయటం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన శశి గారు అని. ఆయన నాకు ట్విట్టర్ ఫ్రెండ్. మేము ట్విట్టర్ స్పేస్లో మాట్లాడుకునే వాళ్ళం. ఆయన కూడా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన ఫిల్మ్స్ మస్తు తీస్తారు. ఆయన చాలా రాగ్ ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా చాలా రాగ్ ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది. ఎప్పుడో ఫలక్నామా దాస్ ఒకటి అనిపించింది నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఆ రేంజ్ అనిపిస్తుంది నాకు ఈ సినిమా. పక్కా వర్కౌట్ అవుతుంది ఈ సినిమా. 21st August డెఫినెట్గా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, అందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేశారు వంశీనందిపాటి గారు, బన్నీవాస్ గారు, అండ్ పుంజు బ్రో కూడా మాకు సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. శక్తి గారు షార్ట్ నోటీస్లో మాకు హెల్ప్ చేశారు. సో ఐ థింక్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. 21st August చూడండి, యుల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా కంటెంట్. బాయ్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ కారణం ఆ కంటెంట్. ట్రైలర్ ఎట్లుందో సినిమా మొత్తం అదే ఎనర్జీతో ఉంటుంది. నవ్వులు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, బుద్ధి చెప్పడాలు ఉంటుంది, ఏడవడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా రోజులు అయింది ఒక మంచి హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి. సో నేను అంటే ఒక డాలర్ డ్రీమ్స్, ఒక హైదరాబాదీ బ్లూస్, తర్వాత నాకు పెళ్లి చూపులు, తర్వాత ఒక బలగం. సో ఇట్లా ఈ కోవలో ఈ సినిమా వస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఇన్ ఎవ్రీ బస్తీ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళే వస్తారు ఈ సినిమాని చూడడానికి. ఒక్కసారి వచ్చినాక వాళ్ళతో ప్రేమలో పడ్డారు అంటే ఎట్లుంటుందో చూడురిగా. అండ్ 20
1st ఆగస్ట్ మేము వస్తున్నాం, మన చంటిగాడు లోకల్ వస్తున్నారు, ఇద్దరిని ఆదరించండి. అదే నేను ఏ టైప్ అంటే అందరూ బాగుండాలి, అందరికంటే నేనే బాగుండాలి. సో యా, దట్ ఈస్ అమీర్ లోక్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ ద థియేటర్స్ బికాజ్ ఇట్స్ ఎ కమ్యూనిటీ వాచ్. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. మీరు పక్కంతోటి నవ్వుతారు. పక్కంతోటి నవ్వడం కన్నా పక్కంతోటి కలిసి ఏడవడం కూడా బాగుంటుంది. వచ్చి చూడండి ఒకసారి, తెలుస్తుంది. బలగం ఎట్లయితే చూసారో అట్లా చూస్తారు ఈ సినిమా, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే బలగం ఊర్లల్లో ఇంకా థియేటర్లు నడుస్తున్నా కూడా ఊర్లలో ఎల్సిడి స్క్రీన్స్ పెట్టుకొని చూశారు. దీనికి ఆ ఛాన్స్ ఇయ్యం లే అప్పుడే కానీ, బట్ ఇట్ ఈస్ దట్ బర్త్. యా, విల్ సీ యూ ఇన్ థియేటర్స్ 21st తప్పకుండా రండి. ఇలాంటి సినిమాను ఖచ్చితంగా థియేటర్లో చూసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణరెడ్డి గారు, 1 స్మాల్ క్వశ్చన్ అండి. మీ దృష్టిలో అమీర్ లోక్ అంటే ఎవరు? డబ్బు ఉన్నాలా లేదా జీవితంలో ప్రశాంతత ఉన్నాలా? అది చెప్పడానికి ఇంత పెద్ద సినిమా తీస్తే ఇక్కడే అడుగు చేస్తారేంటి? సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీకే అర్థమవుతుంది. యా, అమీర్ లోక్ అంటే అర్థం చేసుకోవడానికి మేము 21st ఆగస్ట్ థియేటర్స్ లోకి వెళ్ళాల్సిందే. ఎస్ నాకే 40 ఏళ్ళు పట్టింది అర్థం కావడానికి అమీర్లో ఎవరండి. యా, మేము ఇంకో వారంలో తెలిసేసుకుంటాం. ఎస్, మీకు అదే తక్కువ టైంలో Thank you so 2.5 గంటలలో చూపించేస్తాం అమీర్లో ఎవరండి. యా, థ్యాంక్ యూ. Now let us have a small Q&A session. I request the director. Thank you very much. And yeah, Punju, definitely. And I hope your fans will come to the theaters like anything else. Thank you. Yeah, thank you. Yeah, and last time కూడా మర్చిపోయినా, మళ్ళీ ఇప్పుడు కూడా మర్చిపోయినా, అండ్ మీడియా, మీరు లేకుండా ఏ సినిమా బయటికి పోదు అనేది నాకు ఊరికే అనుకునేవాడిని. కానీ సో మీడియా హెల్ప్స్ ఏ లాట్. చిన్న సినిమాని పైకి ఎత్తాలంటే ఎవరో సింగిలే, ఒకరి వల్ల ఇద్దరు వల్ల కాదు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. ప్లీజ్ డూ సపోర్ట్ దిస్ ఫిలిం. అండ్ దిస్ ఫిలిం, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి హైదరాబాద్ మీద, చాలా ఉంది చూపించడానికి. బికాజ్ హైదరాబాద్ సచ్ ఎ బిగ్ క్యాన్వాస్. సో ఐ హోప్ మీరు ఇలాంటి సినిమాకి ఎంత సపోర్ట్ చేస్తే అన్ని సినిమాలు ఇలాంటివి బయటకు వస్తాయండి. థ్యాంక్ యూ. ఒక మజా ఉండేది సార్, అంటే ఒక ప్యూర్ ఎమోషన్ ఉంటుంది వాటిలలో. డాలర్ డ్రీమ్స్ అయినా లేకపోతే మన హైదరాబాదీ బ్లూస్ అయినా కూడా. హైదరాబాదీ బ్లూస్లో కూడా మీకు ఎక్దమ్ హైదరాబాదీ ఉంటుంది హానెస్ట్గా చెప్పాలంటే. ఆ టైమ్స్లోనే మేము ఎంత నమ్ముకునే వాళ్ళం అంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాంట్లో ఒక చాలా ఫేమస్ డైలాగ్, దిల్పే మట్లే యారంటారు. సో అంత వైబ్ మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. అంగ్రేజ్ వచ్చింది డెఫినెట్గా, దట్ వాజ్ ఎ వెరీ క్రేజీ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం, రిపీటెడ్ వాచ్ ఉంటుండే. బట్ కంప్లీట్ ఫన్ జోన్ ఉంది. బట్ హైదరాబాద్లో ఈ బస్తీ లైఫ్ని ఎవరు ట్యాప్ చేయలేదని, సరిగ్గా ట్యాప్ చేయలేదనిపించింది. జస్ట్ ఇట్లా టచ్ అండ్ ఇలా వెళ్ళిపోయినట్టు అన్నిట్లలో వాడాము, బట్ ప్యూర్ హైదరాబాదీ వైబ్ని చూపించలేదు. నేను అక్కడే పెరిగాను సార్. నేను యాక్చువల్లీ పెరగడం అంటే నేను 97 తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో, 10th క్లాస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను. వచ్చి ఇలాంటి అంతకుముందు నల్గొండ జిల్లా అండి. ఓకే, నల్గొండ జిల్లా రావాపురం మా ఊరు. ఓకే ఓకే. 10th అయిపోగానే పాలిటెక్నిక్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. సో అక్కడి నుంచి నేను ఇలాంటి బస్తీలలోనే చిన్న రూమ్ లో 4 ఫ్రెండ్స్ తోటి ఉండడం స్టార్ట్ చేసి, దాని తర్వాత లక్కీగా నేను మళ్ళీ ఒక బస్తీ నుంచే నా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఈ సినిమాలో చూసిన బస్తీ అదే యాక్చువల్గా. సో నాకు అసలు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ చాలా ప్రేమలో పడ్డాను. నేను చాలా సినిమాలో 2020లో నేను ఎప్పుడైతే సినిమా రాసుకుందాం అనుకున్నప్పుడు చాలా ఐడియాస్ వచ్చాయి. లేదు ఫస్ట్ అమీర్ లోక్ అనేది ఏదైతే ఈ అమీర్ లోక్తో స్టార్ట్ చేద్దాం. అమీర్ లోక్ కూడా ఎలా ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతుంది సార్. సారీ, మనోజ్ బాజ్పేయి ఉన్నారు కదండి బాలీవుడ్. ఒకరోజు ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నాను సార్ నేను. చూస్తున్నప్పుడు దాంట్లో అమీర్ లోక్ అని వర్డ్ వాడాడు. ఓకే, సో ఐ వాజ్ వెరీ క్యూరియస్. అమీర్ లోక్ చాలా బ్యూటిఫుల్ టైటిల్ అవుతుంది ఇది అని చెప్పేసి దాన్ని రాసుకొని, అసలు ఎవరు అమీర్ లోక్ అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడితే, ఎస్ నా చుట్టూ ఉన్న అమీర్ లోక్ అని చెప్పేసి ఒక్కో క్యారెక్టర్ని తోకుంటూ తీసుకొచ్చి వీ మేడ్ దిస్ అమీర్ లోక్ సార్. వెరీ గుడ్. కాకపోతే అంటే హైదరాబాద్ మీరు బేస్గా తీసుకుంటారా, హైదరాబాద్ సోల్ ఈ సినిమాలో ఉందా? అండ్ దట్స్ ఆల్ ఫైన్. మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి యూ హ్యావ్ క్యాప్చర్డ్ ఆల్ దట్. బట్ ఒక జనరల్ యూనివర్సల్గా ఉంటే అన్ని ఏరియాస్కి కనెక్ట్ అవుతుంది కదా సినిమా అనేది. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ దట్ యూ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇట్స్ అబౌట్ 3 boys అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ నైబర్హుడ్. వాళ్ళ ముగ్గురు ముందు ఎలా ఉండేవాళ్ళు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత అవకాశం వచ్చింది, అప్పుడు వీళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా కదిలింది, ఓకే, లాస్ట్లో అమీర్లోకి ఎలా అయ్యారు వీళ్ళు.
ఈ ప్రాసెస్లో. దిస్ ఇస్ వాట్ అమీర్ లోగి సార్. దే విల్ బికమ్ ఫైనల్లీ రిచ్ అండి, సినిమాలోనే చూడమంటారు మమ్మల్ని? అది చూడాల్సిందే సార్. వెరీ నైస్. ఎలాంటి అమీర్ లోగి అయ్యారనేది చూడాల్సి ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. సాయి స్మరణ్ ఇప్పుడు యువ బీట్ అంత స్కాటర్డ్ యూత్ వీళ్ళందరితో సినిమాలు బాగానే వస్తున్నాయి. మీరు ఈ సినిమా మీద కామెంట్ చేయాలంటే, అంటే ఒక సిన్సియర్ సోల్ఫుల్గా ఈ సినిమా గురించి ఎంతమంది కష్టపడి చేశారు ఈ సినిమా కదా, దీని మీద వాట్ ఈస్ యువర్ ఫైనల్ కామెంట్? More than me commenting on the film, it feels like నాలాంటి వాళ్ళ స్టోరీ అనిపిస్తుంది సార్ ఇది. సో I've been one of those boys. Okay. I grew up in a basti. I had a moment where I had to take a few decisions. So it's a very honest film. And ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, నాకు చాలా పర్సనల్ ఫిల్మ్ ఇది. ఐఎమ్ అ హైదరాబాదీ హియర్ మై సెల్ఫ్. సో ఇట్ ఫెల్ట్ లైక్ వాచింగ్ వన్ ఆఫ్ మై స్టోరీస్. ఓకే, బట్ విల్ ఇట్ రియల్లీ అపీల్ టు ఆల్ ద ఏరియాస్ అనేది ఎట్లా మీరు, హౌ డు యూ కేటగరైజ్ దట్? సో ఐ కాంట్ టాక్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నాకు మాత్రము ఇఫ్ ఐ వాచ్ ఎనీ అదర్ కల్చర్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఫ్యాసినేటెడ్. సో వెన్ దే వాచ్ ది ఎగ్జాక్ట్ హైదరాబాదీ పీపుల్, హౌ దే టాక్, హౌ దే walk, how they behave, I'm sure they'll be fascinated by the language, by the food, by the behavior, maybe through the songs also. Fantastic. Thank you, sir. All the very best. Thank All you, the sir. very best. Thank you. God bless you with a great success. Thank you, sir. చూస్తే ఎలా అనిపించింది అంటే, ఒక బిర్యానీ వండుతున్నప్పుడు ఒక అరోమా వస్తుంది కదా, ఒక ఫీల్ గుడ్ అట్లా అనిపించింది. ఆ ఫ్లేవర్ లెక్క అనిపిస్తుంది ఒక హైదరాబాద్ పక్కా బిర్యానీ, ఐ మీన్ హైదరాబాద్ బిర్యానీ. సో అంటే ఈ ఆరిజిన్ ఆఫ్ స్టోరీ అక్కడ ఎలా స్టార్ట్ అయింది? ఇందాక మీరు చెప్పారు కదా, ఐ మీన్ ఒక బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా దీనికి? బ్యాక్ స్టోరీ ఏం లేదు సార్. బ్యాక్ స్టోరీ ఇస్ మై లైఫ్ యాక్చువల్లీ. 97 నుంచి నేనైతే జనాల్ని చూస్తున్నాను. బ్యాక్ స్టోరీ అదే. వాళ్ళ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ చూశాను. దీంట్లో యాజ్ ఇంతకుముందు మన యోగి చెప్పినట్టు 85 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో చాలా అంటే ఆల్మోస్ట్ లైక్ 85లో 75 క్యారెక్టర్స్కి కంప్లీట్ ఫుల్ సర్కిల్ ఉంటుంది. ఊరికే మన గలీలో ఒకటి ఊరికే ఉండడు కదా, ప్రతి ఒక్కరికి ఇంకొంత ఏదో రిలేషన్షిప్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఎనీ ఒక సొసైటీ అనేది అట్లనే నడుస్తుంది. సో దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫుల్ సర్కిల్ ఉంది. దట్ ఈస్ అమీర్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక అంగ్రీజ్ కానివ్వండి, హైదరాబాద్ బ్లూస్, హైదరాబాద్ నవాబ్స్, ఇవన్నీ చూస్తే టాలీవుడ్ కన్నా ఇవి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కింద వస్తాయి. సో నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. ఇప్పుడు ఫల్క్నాథ్ దాస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాలీవుడ్ మూవీ. సో దీన్ని టాలీవుడ్ మూవీలో చూడాలంటే, ఈ ప్యాటర్న్ చూడాలంటే ఎట్లా చెప్తారు? ఇండిపెండెంట్ మూవీ అంటే ఏంటండి, అంటే మీరు చెప్పేది ఏంటి, స్టూడియో బ్యాకప్ లేనిది మాత్రమే ఇండిపెండెంట్ మూవీ. దట్ వే దేర్ ఆర్ సో మెనీ ప్రొడ్యూసర్స్ హు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్లీ. సో యాక్చువల్ మీనింగ్ అది. బట్ మనం ఏంటంటే దాని స్కేల్ని బట్టి చిన్న సినిమా అని మాత్రం అనకూడదండి. దాంట్లో విషయాన్ని బట్టి చిన్న సినిమా అనొచ్చు. తప్పిస్తే ఇండిపెండెంట్ ఫిలిం అంటే అలా కాదు. నేను ఫస్ట్ టైం కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇండిపెండెంట్ అనొచ్చు, అట్లా అనొచ్చు. కానీ నాట్ బై ద వే ఆఫ్ బడ్జెట్. అంటే ఒక లోకల్ ఫ్యాటర్నిటీ కదా, అంటే ఓవరాల్ స్టేట్ వైడ్ కాదు అది. ఎందుకు అంటే ఒక లాంగ్వేజ్ అంటే హైదరాబాద్ వరకే దానికి వారు చూసిన ఆడియన్స్ ఉంటారు, ఓవరాల్ గా ఉంటారు కదా అట్లా. లేదు లేదు, ఎందుకంటే మనం మలయాళం సినిమా కూడా చూస్తున్నాం ఇక్కడ, తమిళ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నాము. వై నాట్ హైదరాబాదీ కదా. సో అంటే ఇప్పుడు ఆడిసీ కూడా ఇంకా ఆడుతుండండి. మోస్ట్ నెగ్లెక్టెడ్ అనిపిస్తుంది అండి నాకు కొన్నిసార్లు. నా పాయింట్ అదే, అంటే హైదరాబాద్ చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ. సో వేరే కల్చర్ చూసుకుంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. ఎస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. గంగా జమున తహజీబ్ అని ఇండియాలో వేరే ఏ సిటీకి లేదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. దర్ ఇస్ లాట్ ఆఫ్ హార్మనీ ఇన్ ద హైదరాబాద్. ఓకే, యా, ఐ బిలీవ్. సో దట్ ఈస్ వాట్ వీ షోన్ ఇన్ దిస్ ఫిలిం. యా, సాయి స్మరణ్ డైరెక్టర్ అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అనేది అదేమి తప్పు వాడేం కాదు యాక్చువల్లీ. కాదు సార్, కాకపోతే సామాన్య ప్రేక్షకునికి అర్థం కావట్లేదు అది. ట్రూ మీనింగ్. ఎనీవేస్, ఆ వర్డ్ ఏదైనా సరే, వాట్ డస్ ఇట్ టేక్ టు మేక్ సచ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్? అంటే వితౌట్ నో బ్యాకింగ్ కానీ, లేకపోతే ఇలా ఒక చిన్న సైజ్ కొత్త వాళ్ళతో చేస్తే, ఇప్పుడు మెనీ విల్ బి వాచింగ్. రేపు మీరు సక్సెస్ అయ్యారంటే మెనీ విల్ బి డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ కదా. అసలు వాట్ ఇట్ టేక్స్ టు మేక్ ఏ ఫిల్మ్ కాల్డ్ ఇండిపెండెంట్ ఫిల్మ్? అచ్చా, ఇన్ దట్ సెన్స్ నేను ఒక ఆర్కిటెక్ట్ని యాక్చువల్గా. ఐఎమ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ మై ప్రొఫెషన్. బట్ వెన్ నేను ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ నుంచి ఇటు సడన్ షిఫ్ట్ ఎవరు ఎందుకు నమ్మాలి? సో నాకు ఫిలిం టెక్నీషియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ప్రొడ్యూసర్ నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? సో దట్ వే వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం.
ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయింది అక్కడ. ఇండిపెండెంట్ ఫిలిం అంటే ఇక్కడ నాకు ఎవరైతే దీంట్లో ఈ బడ్జెట్లో నేను చేయాలంటే ఇదే బడ్జెట్ని వేరే వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టం అండి. దీంట్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దేర్ క్రాఫ్ట్. సో యూ కుడ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఇన్ దిస్ స్పెసిఫిక్ బడ్జెట్. యా. సో అడగొచ్చా అసలు ఎంతలో చేసుకుంటారు ఇలాంటి స్కేల్ ఆఫ్ సినిమా? బికాజ్ పీపుల్ విల్ డ్రా ఇన్స్పిరేషన్ అన్నాను కదా, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. ఒక రేంజ్ చెప్పండి పోనీ, ఇంతలో చేయొచ్చు అది ఇది. వీ కెన్ మేక్ ఇట్ ఇన్ 2 నుంచి 3 కోట్లలో తీయచ్చు, 3 నుంచి 6 కోట్లలో తీయచ్చు అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అగైన్. హియర్ ద లొకేషన్స్ ఆర్ ఫ్రీ. ఒకదానికి ₹1 పెట్టింది లేదు, దేనికి పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేసింది లేదు. ఇట్స్ లైక్ గరిల్లా షూటింగ్ విత్ లిమిటెడ్ క్రూ. యా. సో మార్కెటింగ్ చేశాక ఇప్పుడు ఈ బాట్ స్పిరిట్ మీడియాని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఏదైనా అడ్వాంటేజ్ వచ్చిందా మీ ఫిల్మ్ని బెటర్గా బిజినెస్ చేసుకోవడానికి? డెఫినెట్గా స్పిరిట్ బ్యాకింగ్ అంటే స్పిరిట్ మీడియా రిలీజ్ అనేది మాకు మంచిది రిలీజ్ దొరుకుతుంది అనేది మా కాన్ఫిడెన్స్ ఒకటైతే, మా సినిమాని గుర్తుపట్టడం మొదలుపెట్టారు. సో బ్యానర్ వాల్యూ డెఫినెట్గా ఉంటుందండి. సో ఎస్, స్పిరిట్ రిలీజ్ అనేది మాకు చాలా వాల్యూ ఏదైనా ఉంటుందా సార్? బిజినెస్ వాల్యూ ఏదైనా ఉంటుందా? బిజినెస్ వాల్యూ ఐ డోంట్ నో సార్, వీఆర్ రిలీజింగ్ ఇట్ డైరెక్ట్లీ త్రూ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ లవ్లో పడిపోతున్నాం సార్. ముఖ్యంగా January 1st సైక్ సిద్ధార్థ ఇదే థియేటర్లో చూసాను నేను. ఓ వావ్, సూపర్. అందుకని ఇక్కడ మీ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రత్యేకం ఈ సినిమా మీకు అంటే ఏం చెప్తారు? ఈ సినిమాకి ఆడియన్స్ మామూలుగా మిమ్మల్ని అడిగే ప్రశ్న కాదు ఇది. యాక్చువల్లీ ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు కూడా ఒక 40% 50% ఓపెన్ అవడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజులు. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్లో అందరు కొత్త వాళ్ళలాగా కనిపిస్తున్నారు. వీళ్ళతో చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక సినిమాకి ఎలాగా ఒక స్కేల్ ఎలాగ థియేటర్కి వస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రైమరీలీ మ్యూజిక్ చేయడానికి ఇంతవరకు ఆలోచించాను సార్ నేను. సబ్జెక్ట్ ఇప్పుడు హైదరాబాదీ ఫిలిం అంటే ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ రియలీ నైస్, హైదరాబాదీ వైబ్ సాంగ్స్ అనేది చేద్దామని. ఐ గాట్ ది ఆపర్చునిటీ అండ్ ముఖ్య కారణం అంటే రమణాబాయ్, ద ర్యాపర్ వీ హ్యావ్, and his associates Shashi and Rohit are very good friends of mine. I am very sure, see, when you watch films like Little Hearts, ivanni chuste aa namakam undi sir. People, if they actually like it, our word of mouth is actually very very underrated. It will spread like wildfire sometimes. No 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. నేను వేరేగా అనట్లేదు, దీన్ని నేను తక్కువగా మాట్లాడట్లేదు. నేను చెప్తుంది ఒక పాయింట్ ఏదైనా ఉంటుంది కదా, ఒక గ్రిప్పింగ్ పాయింట్. వాట్ ఈస్ దట్ అని అడుగుతున్నాను. The working class, sir. The working class is actually mostly side characters. Here the working class is the main character. It has a main character energy. So I think people will relate to that main class just how I was related to it. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ వేద గారు, మీరు కొత్తగా వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. 3 నెలల్లోనే మళ్ళీ ఇంకో సినిమాకి వచ్చేసారు, ఇంకో సినిమా రిలీజ్కి వచ్చారు. ఎప్పుడు చేస్తున్నారండి ఇవన్నీ? దేవుని దయ వల్ల అది చేసిన వెంటనే ఇది వచ్చింది సార్. ఓ, అంత ఫాస్ట్గా అయిందండి? యా అది షూట్ అయిపోయిన వెంటనే ఈ షూట్లో జాయిన్ అయ్యాను సార్. సూపర్. రమణారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇండిపెండెంట్ ఫిలిం గురించి తక్కువేం లేదు. మేము హైదరాబాద్ నవాబ్స్ కానీ అండ్ అంగ్రేజ్ కానీ మేము పాత బస్తీకి వెళ్ళి అంటే రామకృష్ణ థియేటర్ దగ్గరికి వెళ్ళి పని కట్టుకొని క్యూలో నించొని చూసాం. దాన్ని తప్పు వర్డ్లాగా తీసుకోకండి మీరు. నేను తీసుకోవట్లేదు సార్, ఆడియన్స్ కి తెలియదు కాబట్టి వాళ్ళకి మనం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. దట్స్ ఆల్. ఆడియన్స్ మనందరికంటే చాలా గ్రేట్ గా వాళ్ళకి తెలుసు, గట్టిగా ఉన్నారు సార్. ఏం చూడాలో వాళ్ళకి తెలుసు. అదే అందుకని అమీర్లోకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Hip hop. So Hyderabadi music, ఇప్పుడు రావ్ బహదూర్ హ్యాస్ అ డిఫరెంట్ సౌండ్ స్కేప్. నాకు బేసికలీ యాజ్ అ మ్యూజిషియన్ ఐమ్ వెరీ సెల్ఫిష్. నాకు ఒకసారి ఈ జానర్ ట్రై చేయాలంటుంది, ఒకసారి ఆ జానర్ ట్రై చేయాలంటుంది. ఇఫ్ ఐ ఫైండ్ అ ఫిలిం వేర్ ఐ కెన్ డూ సమ్ రియలీ కూల్ మ్యూజిక్, దాన్ని డెఫినెట్లీ ఐ వుడ్ వాంట్ టు డూ. హైదరాబాద్ ఎస్పెషలీ ఫర్ అమీర్లో ఐ వాంట్ టు డూ ఒక కిక్-యాస్ దావత్ సాంగ్ చేద్దాం అనుకుంటే, విచ్ వీ డిడ్. అండ్ ఫార్చునేట్లీ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఇన్ దిస్ ఫిలిం which made us reach out for the Oscar-winning composer Kiravani sir, and there are these my friends who are very Hyderabadis, so valatoti we did some songs. MC Hari did one rap song like that. గుడ్ బాయ్స్,
మీరు ముగ్గురు అంటే మీ పేర్లు కూడా తెలియవు, అడ్రస్ చేసి పిలుద్దాం అంటే. That is Hari, sir. ది డయస్ వాజ్ సో థిక్ విత్ పీపుల్, పీపుల్, బట్ వాట్ వాజ్ ఐడెంటిఫైడ్ యువర్ ఇమోషనల్ స్పిరిట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్. That is really highly commendable. That shows how much you enjoyed the characters and the travel in the film and everything. But మీ ముగ్గురికి కలిపి నేను క్వశ్చన్ వేస్తా. What is your contribution to the success of the film tomorrow? అందరూ చెప్పండి. ఎందుకంటే బికాస్ మీరు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టరైజేషన్స్ ఆల్ యూత్ కదా మీరు అందరూ కూడా. ఎవరి వైపు నుంచి ఏంటి కాంట్రిబ్యూట్ అయింది కథకి అంటే ఏం చెప్తారు మీ ముగ్గురు? అంటే మేం కథకి ఏమి ఇచ్చినాం అనే దానికంటే కూడా కథ యాక్చువల్లీ నాకు ఒక ఇద్దరు వెరీ గుడ్ ఫ్రెండ్స్ని ఇచ్చింది సార్. సో ఈ కథకి నేనే ఇచ్చాను అనుకంటే నాకు అది నాట్ యూ యువర్ క్యారెక్టర్. ఓ నా క్యారెక్టర్ నుంచి. నా క్యారెక్టర్ ఏంటంటే నాకు బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి హిందీ అంటే చాలా ఇష్టం. ఓకే. సో అంటే ఈ తెలుగు సినిమాలో ఐ డోంట్ నో నాకు హిందీ నాకు నచ్చిన హిందీ నాకు తెలిసిన హిందీ మాట్లాడే ఛాన్స్ నాకు వస్తుందో రాలేదో నాకు తెలీదు. బట్ ఈ ఫిలిం వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఆ భాష పట్ల ఉన్న ప్రేమని నాకు తెలిసిన హైదరాబాదీ లాంగ్వేజ్ని నాకు చూపించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అండ్ ఆల్సో వెరీ గుడ్ ప్లాట్ఫామ్, నాట్ జస్ట్ అలా ఉందని కాదు, బట్ మై క్యారెక్టర్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఇన్ ద ఫిలిం. సో వాట్ ఈస్ దట్ స్ట్రాంగ్ ప్రెసెన్స్? విల్ వాచ్ ఇట్. అంతేనా? ఓకే. యువర్ సెల్ఫ్? సార్ నేనైతే నా పాటనిచ్చాను, నా మాటనిచ్చాను, నా హార్ట్నిచ్చాను. సో మొత్తం యాక్చువల్లీ నిజంగానే చాలా స్పెషల్ సార్. నాకు ఇంకా ఈ బస్తీ నుంచి ఈ బస్తీకి వెళ్తున్నట్టే ఉండే నాకైతే. ఎందుకంటే మా ఇల్లు అంబర్పేట్ బస్తీలో, ఇక్కడికి వచ్చి లంగరోజ్ బస్తీలో షూటింగ్ చేస్తుండే సార్. సో నేను మహా అంటే ఇచ్చింది అని అంటే నువ్వేం ఇవ్వద్దు, ఆయనే డబ్బులు పెడితే. నీ క్యారెక్టర్ ద్వారా నీ క్యారెక్టర్ ఏంటి కాంట్రిబ్యూట్ చేసింది కథకి అని అడుగుతున్నాను నేను. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ మెచ్చారు ఉంది సార్. కానీ మీరు అంటే క్యారెక్టర్ ఏమిచ్చింది అని అంటే క్యారెక్టర్ చాలా ఇప్పుడే ఏదో వచ్చింది. క్యారెక్టర్ చాలా నేర్చుకుంది అనుకోవచ్చు సార్. క్యారెక్టర్ చాలా ఇట్లా కెయాటిక్గా ఉంటాడు, బట్ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి ఏదైతే వాడు మంచి ఏదైతే అందరికి ఇస్తాడో వాడు తిరిగి పొందడం కూడా ఈ సినిమాలో చూస్తారు సార్. ఓకే. ఓకే. రమణారెడ్డి గారు అది యాక్టర్ మేబీ అంత మచ్చోడు కాదేమో సార్ మీరు అడిగే. 1 minute. రెడ్డి గారు ఎన్ని రోజులు షూట్ చేశారండి వాళ్ళు? 38 రోజులు. 38 రోజులు ఉండి మా క్యారెక్టర్ గురించి తెలియదు అని ఎలా చెప్తారు? అంటే యాజ్ అన్ యాక్టర్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేంత మెచ్యూరిటీ లేదేమో అనుకుంటానంటే మా ముగ్గురు క్యారెక్టర్లే కాదు సార్, ఈ సినిమాలో అందరు క్యారెక్టర్లు. ఒక వేరే ఎనాలజీతో చెప్తానండి. ఇప్పట్లో వచ్చే సినిమాలు గత 4-5 ఏళ్లుగా ఎలా ఉన్నాయంటే మనలో యూనిటీ, మన కమ్యూనిటీలో యూనిటీ ఉండడానికి ఒక ఎక్స్టర్నల్ ఎనిమీని చూపించి ఆ ఎక్స్టర్నల్ ఎనిమీ ద్వారా మనలో యూనిటీ వచ్చే సినిమాలు చాలా వచ్చాయి సార్. అవును. మా సినిమాలో మీరు ఏం చూస్తారంటే మా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్, వీళ్ళల్లో ఉన్న డిఫరెన్సెస్, వీళ్ళల్లో ఉన్న యూనిక్నెసెస్ వల్ల దగ్గరైన ఒక కమ్యూనిటీని మీరు చూస్తారండి. అది ఒక్క నా క్యారెక్టర్ వల్ల తన క్యారెక్టర్ వల్ల కాదండి ఈ సినిమాలో. అందుకే నేను మళ్ళీ ఎందుకు ఇది వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఏంటంటే ఇది ముగ్గురు లీడ్ హీరోస్ మీరు పోస్టర్లో చూస్తే అనిపిస్తోంది, కానీ ప్రతి ఆడియన్స్ మెంబర్కి తనకు నచ్చిన క్యారెక్టర్ ఒకటి దొరుకుతాడండి ఈ సినిమాలో. అది మా క్యారెక్టర్స్ కాంట్రిబ్యూట్ చేశారు, ఒక యూనివర్సిటాలిటీని కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ముగ్గురు కుర్రాళ్ళు అంటే పెద్దవాళ్ళు పెద్ద రిలేట్ అవ్వకపోవచ్చు, కుర్రాళ్ళు యూత్ సినిమా అనుకోవచ్చు. అలా లేదండి. మా హరి వాళ్ళ ఫాదర్ ఒక క్యారెక్టర్ చేశారు. ఈ యొక్క స్క్రీనింగ్ లో మా నాన్న ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత సినిమా మా నాన్నకి చాలా నచ్చింది. సో అలా ప్రతి ఆడియన్స్ మెంబర్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నాడండి ఈ సినిమాలో. సో మేము ముగ్గురమే కాదు, ప్రతి క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేశాడంటే ఆడియన్స్ లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ కాంట్రిబ్యూట్ చేశారండి క్యారెక్టర్స్. అది వాళ్ళు రిలేట్ అయిపోతారు ఇమ్మీడియట్ గా. అది మాలో ఉన్న యూనిక్నెసెస్ వల్ల కమ్యూనిటీని దగ్గర తెచ్చే సినిమా అండి ఇది ఇప్పట్లో వచ్చే సినిమాల్లో ఎక్కడ ఉండదండి మీకు. డెఫినెట్లీ అదే ఒక యూనిక్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ సినిమాకి. ఫెంటాస్టిక్, మంచి ఆన్సర్. వ్యాధ జలంధర్
వేద జలంధర్. ఇప్పుడు సార్ నా పేరు మీకు తెలుసా సార్? అంటే ఇప్పుడు ఎవరో అడిగాను, ఇంకో మా అమ్మాయి పేరు ఏంటంటే వేద జలంధర్ అని చెప్పాడు. బాగుంది, విచిత్రంగా ఉంది పేరు. ఒక రాక్షసుడు పేరుంది, వేదం పేరుంది, కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. నేను ఇప్పుడు మన హైదరాబాద్ సొసైటీ బేసికల్గా ఇట్ ఈస్ సో హాస్టైల్ టు ద గర్ల్స్ in some parts. Not, I don't blame each and every boy, but it is happening sporadically now and then, right? How do you view these characters? అసలు అంటే ఈ ప్రెజెంట్ డేస్లో ఈ అబ్బాయిలు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, దుర్మార్గుల, రాక్షసుల, సాధువుల, అమాయకుల? క్యారెక్టర్ గురించే కదా సార్ మీరు అడిగేది? క్యారెక్టర్స్ అండ్ యాజ్ అ గర్ల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. గాట్ ఇట్ సార్. ఎస్. సో నేను అమాయకులు అని చెప్తాను సార్. అమాయకులు. గ్రేట్. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది కదా సార్. ఈ టైంలో ఏం చేయాలి, చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా అని. వీళ్ళకి ఏమీ ఉండదు. కానీ కొంతమంది చెప్తే నేర్చుకుంటారు, కొంతమంది చెప్తే అసలు చాలా మొండిగా ఉంటారు క్యారెక్టరైజేషన్ ప్రకారం. సో వీళ్ళు దే ఆర్ ఇన్నసెంట్లీ రెస్పాన్సిబుల్. అంతవరకు చెప్పచ్చా? ఇంకా చెప్పాలి? ఇంకా చెప్తే కథ చెప్పేస్తాం, భయంగా ఉందా? అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో దుర్మార్గులు అయితే కాదు సార్. అదే గైడెన్స్ లేకుండా స్కాటర్ అయిపోతున్నా, అస్తవ్యస్తంగా కొంచెం క్లూలెస్ గా ఉన్న పీపుల్ అంతే. యా, బట్ దే ఆర్ వెరీ రిచ్ ఎట్ క్యారెక్టర్, హార్ట్. సో దట్ ఈస్ ది రియల్ ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్. రైట్? ట్రూ అమీర్స్. ఎస్, ఆల్ ద బాయ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ హైదరాబాద్. ఎవరో సమ్ గ్యాంగ్స్ వదిలే కానీ, బట్ ఆల్ ది రెస్ట్. అండ్ ఐ విష్ యూ రియల్లీ దట్ స్పిరిట్ క్యాచెస్ అండ్ క్యాప్చర్స్ ఎవ్రీబడి త్రూ ఆడిటోరియంస్. ఆల్ ది వెరీ బెస్ట్. రమణారెడ్డి గారు అండి, యాక్చువల్లీ హైదరాబాద్ అని క్రికెట్ కానీ, గల్లీ క్రికెట్, ఇట్లాంటి కొన్ని కామన్ థింగ్స్ కనిపిస్తాయి. లైక్ పతంగ్ కానీ, దీవానా కానీ, అలాంటి ఫిలిమ్స్ వచ్చాయి. లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇవి కాకుండా అమీర్ లోగ్లో ఎలాంటి ఫ్రెష్నెస్ కనిపించిపోతుంది హైదరాబాద్ బేస్డ్ పెట్టుకొని? మొన్నే చూశాను దీవానా, ఫంటాస్టిక్ ఫిలిం. అమీర్ లోగ్లో ఒక లవ్ స్టోరీ, అంటే ఒక మనకు వేద అంటే అథెంటిక్, అంటే చాలా పోస్టర్స్ మీద తనకు కనిపిస్తుంది. బట్ దెర్ ఆర్ 4 హీరోయిన్స్ లైక్ క్యారెక్టర్స్. ఒక సింగిల్ పేరెంట్ తల్లి సీను క్యారెక్టర్, వాడి తల్లి క్యారెక్టర్, ఒక అన్న వదినలో వదిన క్యారెక్టర్, ఒక మల్లేష్ క్యారెక్టర్లో అమితంగా కొడుకుని ప్రేమించే ఒక తల్లి క్యారెక్టర్, యాజ్ ఏ అక్కలాగా గీత క్యారెక్టర్. సో దీస్ ఆర్ డిఫరెంట్ రిలేషన్షిప్స్. అండ్ వీళ్ళ ముగ్గురు నలుగురు మధ్యనే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో కూడా ఒక రకమైన బాండ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఐ డోంట్ థింక్ రీసెంట్ పాస్ట్లో రాలేదు. అంటే ఇట్స్ ఏ యా, మీరు చూసినట్టు టీజర్లో, ట్రైలర్లో ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎమోషన్ వైజ్ ఐ కెన్ సే దట్ ఒక శేఖర్ కమల అండ్ ఒక అనురాగ్ కశ్యప్ బ్లెండ్ ఉంటుంది ఈ సినిమాలో. సో అందుకనే నేను కొంచెం డిఫరెంట్ ఫిలిం అంటున్నాను. దీన్ని లవ్ స్టోరీ లేదంటే లవ్ ట్రాక్ కూడా ఉంది, బట్ ఎవరికి ఉంది ఏంటనేది మాత్రం సినిమాలు చూడాల్సి వస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ లుక్స్ గుడ్. సార్ రమణారెడ్డి గారు, సార్ ఇక్కడ సార్, మీరు అమీర్లో కంటే 40 years పట్టింది తెలుసుకోవడానికి అన్నారు. అది అమీర్లో కనగానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఒకళ్ళ పాయింట్ వాళ్ళు ఒకళ్ళకి ఉంటుంది, ఎవరి పాయింట్ వాళ్ళకి ఉంటుంది. మీకు 40 ఏళ్ళు ఎందుకు పట్టిందో నాకు అర్థం కాలేదు. కానీ అమీర్లో కంటే మీ టీం వాళ్ళు, అంటే వాళ్ళ పేర్లు తెలియక మిమ్మల్ని అడిగాను నేను. మీరు చెప్పండి సార్, అమీర్లో కంటే ఏంటి మీ ఒపీనియన్లో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అమీర్లోకి ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకుంటారు. బట్ ఎంత సినిమా కంటెంట్ గురించి కాదు, లేదు ఆఫ్ కోర్స్ యా అమీర్లోగ్ ఎవరు అన్నది చాలా రకాలుగా చాలా మీనింగ్స్ వస్తాయండి. డబ్బు ఉన్నవాడు అమీర్లోకి అవ్వచ్చు, దిల్దార్ ఉన్న వాళ్ళు అమీర్లోకి అవ్వచ్చు, రిచ్ ఇన్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు అమీర్లోకి అవ్వచ్చు, మన కోసం 10 మంది నిలబడే వాళ్ళు అమీర్లోకి అవ్వచ్చు, మనం 10 మంది కోసం నిలబడితే మనం అమీర్లోకి అవ్వచ్చు. అలాంటి చాలా యాంగిల్స్ నుంచి మీరు చూసుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్ టు వాట్ అమీర్లోగ్ ఇస్.
ఓకే, వేద జలంధర్ గారు, మీరు మీ అభిప్రాయం చెప్పండి అమీర్లో కంటే. అంటే ఈ సినిమాకి సంబంధించి కాకుండా అసలు అమీర్లో కానీ సౌండ్ వినపడగానే మనకు ఒక ఐడియా వస్తుంది, ఏంటది అది? ఇప్పుడు శశి చెప్పిన అన్ని పాయింట్స్తో పాటు ఐ పర్సనలీ ఫీల్ మనం పరిగెత్తకుండా మనం ఉన్న చోట ఉండి మనకి ఏమేమైతే ఉన్నాయో మన లైఫ్లో, ఆ డబ్బులు కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చదువు కావచ్చు, ఎనీ ప్రివిలేజ్ దాన్ని గుర్తించి దాన్ని అక్నాలెడ్జ్ చేసి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు అమీర్ అని. ఎందుకంటే దే కెన్ లివ్ విత్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. పరిగెత్తి పాలు తాగేవాళ్ళు కాకుండా నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు నయం అనేది మీ పాయింట్. ఎస్ సార్. స్మరణ్ గారు, మీరు కూడా చెప్పొచ్చు. ఫీల్ అవ్వడం అయితే వెరీ ఇంపార్టెంట్ టు బూస్ట్ అవర్ సెల్స్ టు మూవ్ ఫార్వర్డ్ ఇస్ మై పాయింట్. మీరంతా చెప్పి అంటే ట్రూ ట్రాన్స్లేషన్ శ్రీమంతుడు అని సార్, ప్రాస్పెరిటీ. సో ఎవరైతే నిజంగా శ్రీమంతుడు మనసుతోనా, డబ్బుతోనా, లేకపోతే వాడి ప్రేమతోనా అనేది ఇట్స్ ఈచ్ టు దేర్ ఓన్. సార్ అమీర్లో కంటే మామూలు లిటరల్ మీనింగ్ అయితే రిచ్ పీపుల్ అనే అర్థం, కానీ నిజంగానే మా వాళ్ళు అందరు చెప్పినట్టు అది ఎందులో అనేది అయితే, అంటే నేనేం నమ్ముతానంటే ఇప్పుడు ఒక ఇష్టమైన నలుగురితో మనం ఉండగలిగినాం అని అంటే అక్కడ నేను ఆల్రెడీ నలుగురితో నేను అమీర్ అయిపోయాను. అది కాకుండా ఇప్పుడు ఇష్టమైన ఒక నలుగురి కోసం కొంచెం ఎక్కువ పని చేయగలిగిందంటే అక్కడ కూడా నేను కొంచెం అమీర్ అయినట్టే ఫీల్ అవుతాను సార్. ఎనీవేస్, అమీర్లో సినిమా టైటిల్ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ అమీర్లో కంటే శుభ్రంగా తినగలిగేంత తినితే, ఉండగలిగేంత ఉండి హ్యాపీగా నిద్రపోతా నువ్వు ఈ సెకండ్ని ఎంజాయ్ చేయగలిగితే దానికి మించిన అమీర్లోకి లేదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రమణ రెడ్డి గారు, సో యాక్చువల్గా ఇప్పుడు 21st కూడా రిలీజ్కి చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ అమీర్లోకి ఎంతవరకు రీచ్ అవుతుంది, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఓన్లీ అంటే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఏమైనా ప్లాన్ ఉందా? థియేటర్స్ నెంబర్ ఇంకా రాలేదు, బట్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఎట్ ఓవర్సీస్. యూఎస్ రిలీజ్ ఉంటుంది డెఫినెట్లీ. ఎంసీ హరి గారు, సో యాక్చువల్గా ఇందాక మీ ఫాదర్ కూడా స్టేజ్ మీదకి వచ్చి అన్నారు కదా, సో నాకు తెలిసి ఈ సినిమా తర్వాత భూజాలో ఫ్లాట్ కొంటారు అనుకుంటా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇద్దరికి మంచి పని వస్తే తప్పకుండా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.